కేవలం ఈ కాలనీ సమస్యలను దృష్టిలో పెట్టుకుని కాలనీ డెవలప్మెంట్స్ తోడ్పడదామని ఇక్కడ బాలాజీ యాక్చువల్గా ఇది క్వశ్చన్ వస్తుంది డెఫినెట్లీ. మీరు నమస్తే తెలంగాణ అంటే మీకు అంటే ఎక్కువ అంటే మీరు చాలా అవేర్నెస్ ఉన్నారు సమాజం మీద. అయితే ఇది ఇతను నా ఫ్రెండ్ యాక్చువల్గా. సో నేను ఆదిత్య ఇన్ఫో గ్రూప్ అని ఒక వెబ్ డెవలప్మెంట్ ఫౌండర్. సో దీనికి ఎలా సపోర్ట్ చేయాలనేది ఇప్పుడు ఓటు అడిగిన తర్వాత మళ్ళీ రారనేది చాలామందికి అదొకటి తెలుసు చాలామంది. సో ఇతను ఇంత జెన్యున్గా వస్తున్నాడు కాబట్టి నేనేం చెప్పానంటే ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తాను, తప్పించుకునే ఛాన్స్ లేదు. సో ఇప్పుడు అదే ఎక్స్ప్లెయిన్ చేశాను అక్కడ. సో జస్ట్ ఐఎమ్ ట్రైంగ్ టు క్రియేట్ వన్ సోషల్ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్. అక్కడ నుంచి ఎస్కేప్ అయ్యే ఛాన్స్ లేదు కాబట్టి వెబ్సైట్ లాంచింగ్స్ కానీ సోషల్ నెట్వర్కింగ్ అన్ని నెట్వర్కింగ్స్లో ఓన్లీ డెడికేటెడ్ దిస్ పార్ట్ 1 గురించి. ఇంకా ఎడ్యుకేటర్స్ ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు మీకు ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం వచ్చిందనుకోండి, కౌన్సిలర్కి ఇక్కడ ఫోన్ చేయాల్సిన అవసరం లేదు. సో డెడికేటెడ్ ఒక వెబ్సైట్ ఉంటుంది, దాంట్లో అఫీషియల్ డేటా. సో ఎలక్ట్రిషియన్ నెంబర్తో సహా ప్రతిదీ అప్డేట్స్ ఉంటుంది దాంట్లో. సో ఫేస్బుక్లో కానీ ట్విట్టర్లో ప్రతి దాంట్లో మీకు అకౌంట్స్ ఉంటాయి. దీని గురించి డెడికేటెడ్గా 4 మెంబర్స్ వర్క్ చేస్తుంటారు. సో ఆదిత్య ఇన్ఫో గ్రూప్ అనే ఒక దాంట్లో ఉన్న 4 మెంబర్స్ డెడికేటెడ్లీ వర్కింగ్ ఫర్ దిస్ ప్రాజెక్ట్. సో కొంచెం డిఫరెంట్ బాబు తప్పించుకోలేని క్రియేట్ చేయాలి, పబ్లిక్ సర్వీస్ చేయాలనుకున్నాను. చాలా మంది మాట్లాడితే ఓకే దిస్ ఇస్ ఇన్నోవేటివ్ ఐడియా, డెఫినెట్లీ హెల్ప్ఫుల్గా ఉంటుంది, దాంట్లో డౌట్ లేదు. ఎందుకంటే ఇప్పుడు అడగడము మా వంతు, మీ దాంట్లో క్వశ్చన్ రావడము తప్పలేదు. సో మేము ఎంత జెన్యున్గా ఉన్నామా, ఎట్లా ఉన్నాము, అసలు ఏ రకంగా సర్వీస్ ఇవ్వాలనుకుంటున్నది చెప్పడం మా బాధ్యత. సో ఓటర్స్ ఎలా ఉన్నా థింక్ చేసుకున్న తర్వాత సో యూ కెన్ టేక్ యువర్ ఓన్. అంటే పబ్లిక్ లేదు కొత్తదాన్ని ఇవ్వాలని చెప్పేసి సో మీకు అర్థమైపోయిండొచ్చు, దాంట్లో పెద్ద చెప్పాల్సిన అవసరం లేదు. అయ్యా మాకు ఈ ప్రాబ్లం సింప్లీ మేము స్కైప్ ఐడి కూడా స్కైప్లో కూడా కనెక్ట్ అయ్యేటట్టు సమ్ ఫేస్బుక్లో గ్రూప్స్ క్రియేట్ చేస్తున్నాము, సమ్ గూగుల్లో కూడా గ్రూప్స్ ఉంటుంది. సో ఎవ్రీ యాక్టివిటీని త్రూ సోషల్ నెట్వర్కింగ్ అండ్ సోషల్ మీడియా నుండి కానీ సమ్ దాని నుంచి కానీ మేము ఎవ్రీ టైం అప్డేట్ ఉండే విధంగా ఒక టీమే వర్క్ చేస్తుందండి. అదే ఒకటి అదే ప్రాబ్లం అయిపోయింది, ఇప్పుడు అదే ప్రాబ్లం అయిపోయింది. పబ్లిక్లో వచ్చే థాట్ ఏంటంటే ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు అంతే కదా. మనం రేపు ఓట్లు వేయాలి, ఏంటంటే వచ్చినా సరే మనం రేపు ఓట్లు వేయాలి, చేసుకున్నా సరే ఒక ప్లాట్ఫామ్ మనం చేస్తే తప్పేంది. మనం ఓట్లు వేద్దా, గెలిచే వాళ్ళకి వేద్దామా గెలవని వాళ్ళకి వేద్దామా చెప్పు. సో ఎందుకు ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి, పరీక్షలు ఉన్నాయా, అయిపోయినాయా, ఉన్నాయా, కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ ఫర్ దిస్ ఇంకా వస్తాయా ప్లాట్ఫామ్. యాక్చువల్లీ ఒక కంపెనీతో టైప్ అయినట్టు వర్క్ అవుతుంది ఏప్రిల్. సో కాబట్టి అది 5 years ప్రాజెక్ట్ అనుకోండి మినిమం, అలా ఉంటుంది. ఏదో ఇండివిజువల్ చేస్తున్నాడంటే అది మేబీ ఏం చెప్పాలి. సో ఈ వెబ్సైట్ లాంచింగ్స్ కానీ అఫీషియల్ కానీ ఒక 4 to 5 daysలో ఒక మీటింగ్ అరేంజ్ చేసి ఇక్కడ శాంతినగర్ వెబ్సైట్ లాంచింగ్స్ ప్లాన్ చేస్తున్నాం. సో కొంచెం ఎడ్యుకేటర్స్ ఎంప్లాయీస్ సీరియస్గా ఆలోచించి చేస్తారనే ఆలోచన సీరియస్గా ఎక్కువ ఉంది. ఎందుకంటే వేరే రకంగా మాకు ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం